సోహన్ బాబు గారు అనాలా, జూనియర్ సోహన్ బాబు అనాలా? ఇప్పుడు ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఏంటి సార్ మీకు అసలు సోహన్ బాబు, జూనియర్ సోహన్ బాబు అనే పేరు ఎందుకు వచ్చింది? అంటే ఆ మహానుభావుడు లుక్ రావడం వల్ల చాలామంది జూనియర్ శోభన్ బాబు అని పిలుస్తుంటారండి. ఆ శోభన్ బాబు గారి పేరు మీద జూ శోభన్ బాబు అంటుంటారండి. దాని మీద లుక్ అలా ఉండటం వల్ల నాకు ఆ పేరు వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే అండి, అందాల నటుడైన మన ఆంధ్ర అందగాడు ఎవరు అంటే ముందుగా శోభన్ బాబు గారి పేరు చెప్తారు. అవును, అంటే ఆ బిరుదు ఆయనకు వచ్చింది, భగవంతుడు ఇచ్చిన రూపమైంది. అంత కాకపోయినా మనకే నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఈ జన్మకి ఏదో కొద్దిన పోలిక ఉండటంలో చాలామంది నన్ను బాబు గారి పేరుతో పిలుస్తారు. ముందుగా నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తూ మరి ఆయన రూపం రావడం నా అదృష్టం. మీలో సోహన్ బాబు రూపం ఉందనే విషయం ఎప్పుడు బయటపడింది? నేను టైటానిక్ అంతర్వేది టు అమలాపురం అని డైరెక్టర్ గారు రాజవంశీ గారు అని కాకినాడ వాస్తవులు, ఆయన రాజమహేంద్రవరం రాజమండ్రిలో గోదావరి తీరంలో ఒక టైటానిక్ అంతర్వేది టు అమలాపురం అని మూవీ తీస్తున్నారండి. దానికి హీరో గారు మన కోటి గారు అబ్బాయి, 35 ఇండస్ట్రీ మన పృథ్వీ గారేమో పెళ్లి కొడుకు. ఇలా ఆ మూవీ తీస్తున్న సమయంలో ఆ పెళ్లి బృందానికి నేను సన్నాయి వాయిద్యకారుడిలాగా అందులో నటించాను. అది నా పక్కనే ఒక ఆయన హార్మోని వాయిస్తూ, ఓ పక్కనే వేరే ఆయనేమో డోలక్ వాయిస్తూ వీళ్ళిద్దరూ ఉంటారు. మేము ముగ్గురం కలిసి అస్తమాను పెళ్లిలో అటు ఇటు తిరుగుతుంటాం. అప్పుడు నేను పంచి కట్టుకుని ఒక టవలో భుజం మీద వేసుకుని ఈ పంచిలా పట్టుకుని సన్నాయి పట్టుకుని వెళ్తుంటే మా బృందంలో ఒక ఆయన, ఈ హార్మోని వాయించే ఆయన కాకినాడ వాస్తవ్యులండి, ఆయన విశ్వేశ్వరరావు గారు మున్సిపల్లో కార్పొరేట్లో పనిచేస్తారు. వారు గౌరవనీయులు మోహన్ బాబు గారి యొక్క వాయిస్ ఇమిడిట్ చేసి ఎన్నో మిమిక్రీ ప్రోగ్రాంలు ఇస్తుంటారు. ఆయన ఏమన్నారంటే, ఎవరిని మీరు శోభన్ బాబు గారు లాగా ఉన్నారండి అన్నారు. అప్పుడు నేను చిన్న నవ్వుకున్నాను. లేదండి నిజంగా అలాగే ఉన్నారండి అన్నారు. అందగాడండి ఆయన అలా మనం అంటాం ఏంటంటే, లేదండి మీరు దూరం నుంచి వస్తుంటుంటే చాలా సేమ్ అలా మీరు ఆ నడక, ఆ పొజిషన్ అది ఇది అలాగే ఉంది అని అన్నారు. అంటే నెక్స్ట్ రోజు నేను ఏం చేశానంటే, బాబు గారు గెటప్ లాగా ఆ మీసాన్ని అలా సెట్ చేసుకుని, ఆ హెయిర్ అలా సెట్ చేసుకుని ఆ సెట్లోకి వచ్చాను. వస్తే చాలామంది మీరు సేమ్ అలాగే ఉన్నారని, ఆ పృథ్వీ గారు ఇలాగే డైరెక్టర్ గారు, ఆ డైరెక్టర్ డిపార్ట్మెంట్ అందరు కూడా ప్రశంసించారు. సేమ్ అలాగే ఉన్నారు మీరు, సేమ్ అలాగే ఉన్నారండి అంటే. ఇంకా అక్కడ నా పేరు బాబు గారి పేరుతో పుట్టిందండి. దానివల్ల అదే ఇప్పుడు నేను ఆల్రెడీ పౌరాణికంలో కృష్ణుడు, వికర్ణుడు, అశ్వత్థామ ఇటువంటి పౌరాణిక, అప్పటికే మీరు రంగస్థల నటుడు? అవునండి, నేను స్టేజీ ప్రోగ్రామ్ చేసేవాడిని. మూవీలో చేయటానికి ఆ మూవీలో చేస్తుండగా పేరు పెట్టారు. అయితే నంది నాటకాల్లో పాల్గొని. ఇదే ఫస్ట్ మూవీనా మీకు మూవీ పరంగా చూసుకుంటే? అది ఫస్ట్ మూవీ కాదండి, గీత అనే మూవీలో చేశాను. ఒంగోలు గిత్త నా ఫస్ట్ మూవీ అండి. ఒంగోలు గిత్త మన ప్రకాష్ రాజ్ గారు, రామ్ గారు హీరో అండి, బొమ్మరీల్ భాస్కర్ గారు డైరెక్టర్ గారు. అందులో ఆహుతి ప్రసాద్ గారు నాకు స్వీట్ బాక్స్ ఇచ్చి, ఆ ప్రకాష్ రాజ్ గారు ఒక యాడ్ మిరపకాయల యాడ్కి ప్రెసిడెంట్ అవుతారు. అప్పుడు అవి వెంటనే ఒక స్వీట్ బాక్స్ నా చేతికి ఇచ్చి వీళ్ళందరికీ పంచిపెట్టని అంటారు. ఆ మొట్టమొదట కెమెరా నా మీదకి రావడం, ఆ స్వీట్ బాక్స్ ఆయన నా చేతికి ఇవ్వటం, ఆ కళామ తల్లి అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. తర్వాత గీత అనే మూవీ ఏలేటి రామారావు గారు డైరెక్టర్ గారు భగవద్గీత, విప్లవ గీత రెండు కలిపి ఒక గీత అనే మూవీ తీశారు. అందులో భైరవమూర్తి మంచి క్యారెక్టర్ అండి. తర్వాత ఈ టైటానిక్ అంతర్వేది టు అమలాపురం అది 5వ మూవీ అండి. అంతక్రితం అల్లరి నరేష్ గారు నటించినటువంటి బందిపోటు, జంపు జలాని ఇటువంటి మూవీస్లో చేశాను. ఇప్పుడు ఈ మూవీలో నెక్స్ట్. ఇప్పుడు మీ అసలు పేరు ఏంటి? నా పేరు వెంకటేశ్వర్లు అండి. ఇంటి పేరు? ఎన్ఆర్ఎఫ్ వెంకటేశ్వర్లు. మాది తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అండి. నేను జన్మతః పుట్టిందేమో అవి టౌన్ పక్కనే విలేజ్. అక్కడ తర్వాత నేను టౌన్కి వచ్చేసి అక్కడే స్థిరపడడం జరిగింది.
తాడేపల్లి వాస్తవ్యులు. బెగిరిగిల్స్ ఫ్యామిలీ వ్యవసాయ ఫ్యామిలీనా? వ్యవసాయం రావండి, మ్మ్హ్మ్. వ్యవసాయం అండి. అంటే మిడిల్ క్లాసా లేకపోతే? మిడిల్ క్లాస్, మ్మ్హ్మ్. రిచ్ ఏం కాదు. ఎంతమంది మీరు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ? మాది యనమండుగురు సంతానం అండి. యనమండుగురు అంటే ఒక 5గురు ఏమో ఆడవాళ్ళు, 3 మగవాళ్ళు అండి. నాది 7వ నెంబరు. నా తర్వాత చెల్లి ఉంటుంది. అప్పట్లో మీకు తెలియదు ఉందే, చాలా మంది సంతానం గురించి కుటుంబ నియంత్రణ తక్కువగా ఉండేది. అదే అప్పట్లో వాళ్ళు అలాగ ఉండేది. మరి ఎడ్యుకేషన్ ఎట్లా? 10th అయిపోయాక ఇంటర్ వరకు వచ్చానండి. ఇంటర్ వచ్చాక ఇంకా అక్కడి నుంచి. మరి నాటకాల వైపు ఎప్పుడు మీ దృష్టి వెళ్ళింది? నేను 10thలో 8th నుంచే నేను నాటకాలు వేయటం మొదలు పెట్టానండి. అలాగే స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా నేను చాలా నాటకాలు వేసాం. మొట్టమొదట నేను ముఖవానికి రంగు పూసుకున్నది ఏంటంటే మర్యాద రామన్న, మేము స్టూడెంట్స్ అందరూ వేసేటప్పుడు మర్యాద రామన్న నాటిక వేసాం. ఏకపాత్రాభినయమా? లేదు, నాటిక వేసామండి. నాటికలో ఎన్ని పరమానందయ్య గారి శిష్యుల కథ వేసామండి. మొట్టమొదటిగా పరమానందయ్య గారు నేను, నాకు శిష్యు బృందం 7గురు ఉంటారు. 8th క్లాస్లో వేసామండి. తర్వాత నా వాయిస్ గట్రా బాగుందని డ్రిల్ మాస్టర్ నువ్వు మాయిల్ పకీరు ఏకపాత్ర వేయించారు. అందులో ఫస్ట్ వచ్చిందండి నాకు. చాలా ఎక్కువ లెంత్ డైలాగులు, చాలా మంది తెల్లవారాక చాలా మంది బాగా మాట్లాడారు, డైలాగులు బాగా చెప్పారు. స్టేజ్ మీద మీరు అలా చేస్తుంటే మాకు భయం వేసింది. మిమిక్రీ వచ్చా? మిమిక్రీ అంటే ఏం రాదండి. మరి ఎట్లా ఈ డైలాగ్ మాడ్యులేషన్ ఎట్లా వచ్చేది? మా వాయిస్తో అలాగే చెప్పానండి. మిమిక్రీ ఏముంది, దానికి భీకరంగా చెప్పడమే కదండి. గుర్తుందా మీకు ఆ డైలాగ్ ఏమన్నా? ఇప్పుడు 8thలో వేసింది చంగు అని ఉంటది కదా, నా ప్రాణం 7 సముద్రాల అవతల చిలకలో ఉంది, నన్ను చంపడానికి ఎవరి తరం కాదు, ఇలా అప్పుడు డైలాగులు. ఎలాంటి అప్లాజ్ వచ్చింది జనం నుంచి? చిన్నతనంలోనే చాలా మంది చాలా మెచ్చుకున్నారండి. ఎందుకంటే కళాకారుడికి అదే కదా క్లాప్స్. చిన్ననాటి నుంచి నాకు కళ పట్ల మంచి అభిమానం అండి. మరి ఈ సోహన్ బాబు అని అన్న తర్వాత అసలు మీకు మామూలుగా అభిమాన హీరో ఎవరు? అభిమాన హీరో అంటే అదేం లేదు, నేను పౌరాణికం కాబట్టి నేను అందరూ మూవీస్ చూసేవాడిని అండి. రామారావు గారు, విఖ్యాత రామారావు గారి, కృష్ణ గారు, ఇలా శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, అందరు మూవీస్ చూస్తుండేవాడిని. అంటే ఒకరు అని ప్రత్యేకత అంటే ఏం లేదు. తర్వాత చిరంజీవి గారు బాగా పాపులర్ అవడం, చిరంజీవి గారి మూవీస్ బాగా ఎక్కువ చూడడం, ఆయన అంటే బాగా ఎక్కువలాగా చేయటం జరిగేది. అసలు సోహన్ బాబు గారిని ఎప్పుడైనా కలిసారా? కలిసామండి. మాది తాడేపల్లిగూడెంలో మన బలరామకృష్ణులు అనే మూవీ తీస్తున్నారండి. అది తీసేటప్పుడు బహిరంగంగా ఒక ప్లేస్లో జగపతి బాబు గారు ఒక గిత్తతో పోట్లాట జరిగిద్ది. అది మన శోభన్ బాబు గారు ఆ గ్రామ పెద్దగా తీర్మానం నిర్ణయించడం జరిగిద్ది. ఆ సందర్భంలో ఆ సెట్లోకి వెళ్ళి కలిశానండి. రెస్ట్ టైంలో ఆయన్ని వెళ్ళి, అయ్యా నమస్కారం అండి, నాకు నాటకాలు అంటే ఇష్టం అండి, పౌరాణికం గట్రా చేస్తాను అనేదానికి నించున్న వెంటయ్య కూర్చొని ఇలా చేయి పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టారు. ఎందుకంటే అంతటి మహానుభావుడు నా చేయి పట్టుకుని నన్ను ఆయన పక్కన కూర్చోబెట్టడం, వారి పాదాలకు నిజంగా నాకు నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఒక పెద్ద నటులు పక్కనే మామూలు వాళ్ళని ఎవరిని వెళ్ళనివారు, ఈ బౌన్సర్స్ కానీ వేరే ఇతర వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళు ఏదో డైలాగ్స్ ప్రిపేర్ అవుతుంటారు, డిస్టర్బ్ చేయకండి, అందరి మీద వెళ్ళి పడొద్దు అని అంటుంటా దగ్గరికి వెళ్ళినవారు. కానీ అక్కడ ప్లేస్ బహిరంగంగా ఉండటం, ఆయన అక్కడ కొద్దిగా ఖాళీగా ఉండటం, నేను డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడం, ఆయన అభిమానంగా నన్ను పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఎందుకంటే అలాంటి మహానుభావుడు సాధారణంగా మరి ఒక పెద్ద హోదాలో పెద్ద ఆర్టిస్ట్ అవ్వండి, సామాన్యమైన వాడిని మీరంటే అభిమానం అంటే పక్కన కూర్చొని. ఎంత వయసు ఉంటుంది మీకు అప్పుడు? 10th అయిపోయిందిలేండి. అప్పటిదాకా అసలు మీరు సోహన్ బాబు గారు లాగా ఉంటారని ఎవరికి తెలియదు? తెలియదండి. గెటప్ వేసిన తర్వాత మాత్రమే మీకు ఐడియా. వారిని కలిసినప్పుడు కూడా ఆయనలా ఉంటానా అన్న సంగతి కూడా నాకేం తెలియదు. తర్వాత ఎప్పుడైనా తెలిసిందే వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఎవరికన్నా మీరు సోహన్ బాబు గారు లాగా చేస్తూ ఉంటారు? ఇలాగే ఇప్పుడు రవీంద్ర భారతిలో శోభన్ బాబు గారి యొక్క సేవా సమితులు చాలా సమితులు ఉన్నాయండి. వారందరికీ ఈ ఛానల్ ద్వారా నేను హ్యాట్సప్ చెప్తూ వారందరికీ నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వారు ఈ యొక్క అభిమాన నటుడు శోభన్ బాబు గారి యొక్క ఉత్సవాలు చేస్తారండి, చాలా ఘనంగా చేస్తారు. ఆ చేసేటప్పుడు ప్రతి సంవత్సరం ఒక్కొక్క మంచి పేరున్నటువంటి నటులను తీసుకొచ్చి వారి పేరు మీద, బాబు గారి పేరు మీద సన్మానాలు చేసి వారికి సత్కారాలు చేస్తుంటారు. ఆ సందర్భంలో
నాకు ఒక ఇయర్ కోదండ రామిరెడ్డి గారు వచ్చారు. మ్హూ. నేను అప్పుడు శోభన్ బాబు గారు గెటప్ వేసి ఎల్లు వచ్చి గోదావరమ్మ సాంగ్ చేశాను. మ్హూ. చేస్తే ఆయన చాలా సంతోషించి, బాబు గారికి నాకు చాలా రిలేషన్, మేము చాలా బాగా క్లోజ్గా ఉంటాం, నాకు ఆయన అంటే ఇష్టమని ఆ రోజు అక్కడ ఆ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అది నాకు తినిపించారు మ్హూ. వేల ప్రేక్షకుల సమక్షంలో. మ్హూ. తర్వాత సుమన్ గారు, గీతాంజలి గారు ఒక సంవత్సరం, మ్హూ. కోడి రామకృష్ణ గారు, గీతాంజలి గారు ఒక సంవత్సరం నాకు చేశారు. వారితో పాటు నన్ను కూడా కూర్చోబెట్టి సాల్వా ఇచ్చి మేమౌంట్ ఇచ్చి నన్ను కూడా సత్కరించారు. అబ్బా, మంచి విషయాలు ఇవన్నీ. చేశారు. అనుభూతి. అలాగా ఒక 4-5 సార్లు నన్ను పిలవడం, మ్మ్. అక్కడ స్టేజ్ మీద ఒక సాంగ్ ఏదో ఒకటి చేయటం, మ్హూ. చేశాక సేమ్ అలా ఉన్నారు మీరు, సేమ్ బాగున్నారు ఆ డ్యాన్స్ మూమెంట్స్ అని ప్రాక్టీస్ చేసేవాళ్ళ మీరు? చేశాను. ఆల్రెడీ బాబు గారి పేరు ఎప్పుడైతే పెట్టారో ఈ టైటానిక్ అంతర్వేది అమలాపురం దగ్గర నాకు పేరు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మ్మ్. అక్కడ నుంచే మామూలుగా స్టేజ్ మీద నుంచుంటే బాగోదు అని నేను ఎల్లు వచ్చి గోదారమ్మ, కుడికన్ను కొట్టగాని కుర్రోని, గాలివానలో ఇలాంటి కొన్ని సాంగ్స్ తీసుకుని మ్హూ. డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాను. మ్హూ. ఈ నాకు పేరు అయితే ఎవరు పెట్టారో ఆయన వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ అని పిలుపు చెప్పారండి. మ్మ్. సార్ మీరు మొట్టమొదటిగా బాబు గారి పేరు నాకు పెట్టారు కాబట్టి నేను మీ మ్యారేజ్కి నేను అలాగే వస్తానని చెప్పి ఈ షూటు అన్నీ మ్మ్. రెడీ చేసుకుని, విగ్గు రెడీ చేసుకుని నిజంగా వెళ్తే అక్కడ పెళ్ళికి వచ్చినటువంటి బంధువులందరూ చాలా ఆశ్చర్యపోయి నాతో సెల్ఫీలు దిగి అందజేశారు. మ్హూ. కాకినాడ వాస్తవులు హాస్య నటులు గౌతమ్ రాజు గారు మ్మ్. వారు కూడా ఆ పెళ్ళికి రావడం జరిగింది. మ్హూ. వచ్చి ఉంటారు కానీ డూప్స్ ఎంత రియల్గా ఇలాగ ఉండటం నేను ఇదే మొట్టమొదటిసారి చూడడం, నాకు చాలా సంతోషంగా ఉందన్నారు ఆయన. అప్పుడు ఆయనతో మేము గ్రూప్ ఫోటో దిగడం జరిగింది. మ్హూ. అక్కడి నుంచి అలా కొన్ని చోట్ల మూవీస్లో కూడా మ్మ్. నాకు బాబు గారి గెటప్తో చేశానండి. ఓ, సోనబాబు గారి గెటప్తో సినిమాలో కూడా చేశానండి. ఏ సినిమాలు అవి? గోళీ సోడా, ఇదంతా గ్యాస్ అని మ్మ్. మన జబర్దస్త్ ఐబర్ ఆది గారు, చమక్ చంద్ర గారు, ఇలా ఆలీ గారు, బ్రహ్మానందం గారు చేసినటువంటి ఒక మూవీ ఒకటి ఉంది. మ్మ్. అందులో నేను ఒక సెకండ్ హీరోయిన్కి ఫాదర్ క్యారెక్టర్ చేశానండి. మ్హూ. తర్వాత నెల్లూరు పెద్దారెడ్డి అనే మూవీలో చేశాను. అంటే ఆ గెటప్ పెట్టారు అంతే, పేరేం పెట్టలేదు, అట్లాంటి పేరేమి? బాబు గారి పేరుతోనే ఆహా. గెటప్తో సాంగ్ వేస్తాను కూడా. ఓహో, అక్కడ ఎల్లు వచ్చి గోదారమ్మ అని వేస్తాను. మ్హూ. వేస్తే పిల్లలు వచ్చి మా మిస్సెస్ చేసిన ఆవిడ వచ్చి, ఆవిడకి చాలే మీరు వేసిన డ్యాన్స్, పిల్ల ఆల్రెడీ ఇంటర్వ్యూకి వెళ్తుంది, ఆ అమ్మాయికి వేయించడం మానేసి మీరు వేస్తున్నారేంటి, మీరు ఇంకా చిలిపి చేష్టలు బాగాలేదని భారీగా ఉన్నటువంటి ఆవిడ చెప్పి